అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. మైదా పిండి వేయకుండా కప్పు ఉప్మా రవ్వతోటి సింపుల్గా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం బేకరీలో కొన్న దానికంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా రవ్వ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సీ జార్లో కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వ అంటారు, సుజీ రవ్వ అని కూడా అంటారండి. ఇప్పుడు అరకప్పు పంచదార వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు కప్పు ఆయిల్ పోసుకోవాలి. రిఫైండ్ ఆయిలే పోసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అరకప్పు పోసుకోవాలి. అలాగే పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మన కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో పోసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ టైట్గా కూడా ఉండకూడదు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే రవ్వతోటి ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అదే మనం మైదా పిండితో చేసామనుకోండి, అప్పటికప్పుడే కలిపేసుకుని చేసేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ప్యాన్లో స్టాండ్ పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు కేక్ బ్యాటర్లో చిన్న స్పూన్ తోటి వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఎసెన్స్ లేనట్లయితే కొంచెం యాలకుల పొడి వేసుకునైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఇందులో ఇక మనం బేకింగ్ పౌడర్ వేయట్లేదండి. బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయట్లేదు. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1 స్పూన్ పోసుకోవాలి. ఈనో యాక్టివేట్ అవ్వడం కోసమని ఇలా కొంచెం పాలు పోసుకోవాలండి. ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో చూడండి, నేను చూపిస్తున్న విధంగా కలపాలి. మరీ ఎక్కువసేపు కూడా కలపకూడదండి. ఈనో వేసిన తర్వాత ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఈ ప్యాన్ లేనట్లయితే ఏదైనా స్టీల్ బాక్స్లో కూడా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ పెట్టుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకునైనా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఆయిల్ రాసిన తర్వాత కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది మౌల్డ్లో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 సార్లు ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు 5 నిమిషాలు ప్రీహీట్ అయిన ప్యాన్ చూపిస్తానండి. ఇప్పుడు ఈ ప్యాన్లో కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకుని 30 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ కేక్ కదండి, అందుకని కొంచెం టైం పడుతుంది బేక్ అవ్వడానికి. చూడండి, మీకు 45 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిందో. ఇలా టూత్పిక్ తోటి గుచ్చి చూస్తే ఎక్కడ కూడా పిండి అనేది అంటుకోవట్లేదు, చూసారా? ఈ విధంగా బేక్ చేసుకోవాలండి. కాస్త టైం పడుతుందండి రవ్వ కేక్కి. అదే మనం మైదా పిండితోటి ప్రిపేర్ చేసామనుకోండి 30 మినిట్స్ సరిపోతుంది. కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుంది. కేక్ ప్యాన్ పైన ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే చూడండి ఎంత ఈజీగా డీమోల్డ్ అయిపోయిందో. ఇప్పుడు అడుగునున్న బటర్ పేపర్ తీసేసుకోవాలి. ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా మన కేక్ అనేది రెడీ అయిందో చూసారా? మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేయలేదు, అలాగే బేకింగ్ సోడా కూడా వేయలేదు. చాలా పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ పైన డెకరేషన్ చేసుకోవడం కోసమని నేను హర్షీస్ సిరప్ను వాడుతున్నానండి. ఈ సిరప్ 3 స్పూన్లు చిన్న బౌల్లో వేసుకోవాలి. ఈ సిరప్ ప్లేస్లో మీరు చాక్లెట్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను కోకో పౌడర్ వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. నేను ఇలా చేస్తే ఎలా ఉంటుందని క్రీము కొత్తగా ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కేక్ పైన అప్లై చేసుకోవాలి. మా పిల్లలకైతే ఈ కేక్ చాలా నచ్చిందండి. అదే మనం బేకరీలో తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. అదే ఇంట్లోనే ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండి. ఇలా అంతా ఈవెన్గా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ కేక్ పైన నేను డెకరేషన్ కోసమని ఇలా కలర్స్ బాల్ని వాడుతున్నాను. ఇవేమీ లేకపోయినా పర్వాలేదండి, మీ దగ్గర చాకో చిప్స్ ఉన్నా కానీ వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మీరు కూడా తప్పకుండా ఈ కేక్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో
మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. నేను చేసి చూపించిన రవ్వ చాక్లెట్ కేక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.